నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి సీటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కే కేటాయించాలి. బుధవారం జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన నాయకులు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభోత్సవానికి ప్రజలు తరలి రావాలని వైసీపీ పట్టణ ఎస్సీసీఎల్ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం గంగన్నమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలంతా ఈ కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కె దేవయ్య, కె అనిల్, పి అనిల్, అక్కిదాసు కిరణ్, శాంతిశ్రీ, జైపాల్, వి మహేష్, బాలరాజు, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 19వ తారీఖున ఆవిష్కరిస్తున్నారు. కాబట్టి మా తెనాలి నియోజకవర్గం, తెనాలి మండలం, కొల్లుపర మండలం, తెనాలి టౌన్ ప్రతి సచివాలయం నుంచి పార్టీ తరఫున బస్సులు పెడుతున్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కార్యకర్తనే కాదు, సామాజిక స్వరూపకల్లా వాళ్ళు ఎవరైనా సరే. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే అందరి వాడు. కొంతమంది ఏం చేశారంటే అంబేద్కర్ గారు అంటే ఒక మాలా మాదిరికైనా అన్నట్టు చేశారు. కాదు, ఇది అందరూ అంబేద్కర్ అంటే అందరి వాడు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల 19న జరిగేటటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ ఎంతో మహనీయుడిది. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో పేరు ఎన్నికగలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ రోజున జనవరి 19వ తేదీన మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా ఆవిష్కరింపజేయుచున్నారు. దానికోసం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, అదేవిధంగా ఇంకా అనేక సంఘాలు ప్రతి ఒక్కరు కూడా కదర్ రావాలి. నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ తెనాలి నియోజకవర్గ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధిష్టాన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఎవరికి సీట్ ఇచ్చినా గెలుపుకు కృషి చేస్తామని, అయితే తెనాలి సీట్ని అధినాయకత్వం పెద్ద మనసుతో పునరాలోచించాలని నాయకులు కోరారు. తెనాలి నియోజకవర్గానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధాన్ని వివిధ అంశాల్లో ప్రస్తావించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి సీటు ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లో ఓటమి పొందిన రోజు నుంచి తెనాలి నియోజకవర్గంలో ప్రజలతో కలిసి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు. రాజధాని ప్రాంతం కోసం అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారని, టీడీపీ నాయకులను ప్రభుత్వం భయపెడితే ప్రభుత్వ వ్యతిరేకంగా గళం విప్పిన వ్యక్తి రాజా అని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో సొంత నిధులతో వృద్ధాప్య పెన్షన్, పెళ్లి కానుక, అన్న క్యాంటీన్, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు తదితర సేవా కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి సీట్ ఇవ్వడం సమంజసమని టీడీపీ నేతలు తెలిపారు. ఇవాళ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే అధికార పార్టీ నాయకత్వం కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే మన కష్టం అనే పరిస్థితుల్లో మాట్లాడుకునే స్థాయిలో ఉన్నాడంటే ఏది మన నాయకుడి యొక్క గొప్పది అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. సామాజిక వర్గాల వారిగా పార్టీలు వచ్చేసినాయి. పార్టీలతో పాటు ఓటింగ్ కూడా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనిషి చేసుకొని ఈ రాష్ట్ర అధోగతి పాలవుతుంది, మరో బీహార్లాగా తయారవుతుంది. దీన్ని ఖచ్చితంగా కాపాడాలంటే తెలుగుదేశం పార్టీతో పాటు నేను జతగుండే తప్పితే ఈ దుర్మార్గుడిని మనం ఓడించలేమని చెప్పేసి మంచి సంకల్పంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో
చంద్రబాబు నాయుడు గారు ఉంటే వెళ్ళి పొత్తు ఖరారు ప్రకటించిన తర్వాత అనేకమైన అంశాలు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మీరు కనుక నిబద్ధతగా ఉంటే మీ మీద పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా 7% ఓటింగ్తో ఉన్నటువంటి పార్టీకి మీరు కర్త కర్మ క్రియ ఇవి నడిపించేటప్పుడు అన్ని నియోజకవర్గాలు ఒక తీరుగా పోతే తెనాలి నియోజకవర్గంలో భిన్నంగా పనిచేస్తుంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మిమ్మల్ని ఆమోదించాలో దయచేసి మీరే సమాధానం చెప్పని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నా. మేమందరం కూడా ముక్త కండతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆలపాటి రాజప్రసాద్ గారి ఒకటే పాట పొద్దున ఖచ్చితంగా ఆహ్వానిస్తున్నామని చెప్పాం. పార్టీ ఏ విధంగా విధానాలతో పోయితో ఖచ్చితంగా మేమందరం కూడా మా నాయకుడు కూడా ఎక్కడ కూడా అధిష్టానానికి మాట చెప్పే వ్యక్తి కాదు. క్రమశిక్షణగా మారుపేరుగా పేరున్నటువంటి ఈ రాష్ట్రంలోనే ఆలపాటి రాజప్రసాద్. పదే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నాడు, ఏ ఒక్క ఓటు కూడా చీలనివ్వడం, ఖచ్చితంగా ఓడించడానికి ఈ ఓటు కూడా పనిచేయాలని చెప్పేసి అంటే ఆ దిశగా మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితులు కూడా తెలుగుదేశం, జనసేన ఉభయ పార్టీల అధికారాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటే జనాల్లో దానికి భిన్నంగా జరుగుతా ఉంది. దయచేసి మేమైతే మీకు వ్యతిరేకం కాదు, మీకు మాకు ఏ పొలం కొట్టి తగాదాలు లేవు. మీ కార్యకర్తలు, మీ నాయకత్వాన్ని ఎంట కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా 40 సంవత్సరాల నుండి జెండా మోసే కార్యకర్తలుగా మా అందరికి అండగా ఉంటున్నటువంటి మా నాయకుడి కోసం మేము సీట్ అడిగితే తప్పేందో అని అడుగుతా ఉన్నాం. 2009 నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో నడుస్తున్నాను నేను. ఈ రోజు వరకు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని అంటే గాడ్ ఫాదర్ అన్నమాట. నాకైతే మాత్రం, మీకేంటో నాకు తెలియదు కానీ నాకైతే గాడ్ ఫాదర్. ఎందుకంటే ఆయన చూస్తూనే రాజకీయాలు ఎదిగాను. నిజంగా సెంట్రల్ ఆఫీస్ లో మహిళా అధ్యక్షురాలు మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోతా ఉంటా. అందరూ 50+. నా అంత చిన్న వయసులో నన్ను నమ్మి నాకు బాధ్యతలు అప్పచెప్పి నాకు ఒక మహిళా అధ్యక్షురాలు ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నమ్మి మేమందరం కష్టపడుతున్నాం. ఈ రోజున ఆయన పాదయాత్ర అంటే నిలబడతాం, ఆయన ఏ యాత్ర అన్నా మేము నిలబడ్డాం. అలాగే ఆయనకి సీట్ లేదు అని అంటే కూడా మేము పోరాడతాము, ఖచ్చితంగా పోరాడతాం. ఎవరైనా ఇంకొకసారి అధైర్యపడద్దు. ఆయనకు సీట్ లేదు గెలిపించుకునే బాధ్యత మనది. గుంటూరు జిల్లాలో మొట్టమొదటిగా తెనాలి సీట్ ఎవరు గెలిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే ఆనవాయితీ ఉంది. ఆ దిశగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి సీట్ ఇవ్వండి, ఆయన్ని గెలిపించి పంపించడం మా అందరి బాధ్యత అని అన్నారు. పొత్తు ధర్మాన్ని గౌరవిస్తాం, పెద్ద మనసుతో ఆలోచించి ఆలపాటికి సీట్ ఇవ్వాలని కోరారు. పార్టీ గెలిచినా ఓడిన నాయకులపై, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు పెట్టినా ఆర్థికంగా అండగా ఉండి భరోసా ఇచ్చిన వ్యక్తి రాజా అని అన్నారు. గెలిచినా ఓడినా నాయకులు, కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటూ పనిచేస్తామని, అలాగే మాకు కూడా గౌరవం ఇచ్చి తమ అభ్యర్థనను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా అధికారాన్ని కొనసాగిస్తారని ఒక ఆనవాయితీ ఉంది. ఆ ఆనవాయితీని మీరు కొనసాగించండి, ఆ ఆనవాయితీని మీరు గౌరవించండి, గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. నందమూరి తారక రామారావు నిలబడాలి, రాజాగారు రావాలి, ఇడిపి గెలవాలి. తీర్మానం వాస్తవాలు గ్రహించండి. ప్రజాక్షేత్రంలో ఎవరికి బలం ఉంటే వాళ్ళకి తెలియజేస్తూ రేపు ఉదయం 9 గంటలకు రేపు ఎన్టీఆర్ గారు పడుతుంది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలని ప్రశ్నిస్తున్నందుకు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళందరి మీద దుర్భాషలు ఆడటం, పోస్టులు పెట్టడం ఎన్నో జరిగినాయి. ఇవన్నీ మనం ఎప్పుడు కూడా మనం అందరం చాలామందికి తెలుసో తెలియదో వీళ్ళందరూ ఎంత బాధపడ్డారో మన మహిళలు కానీ, అలాగే యుగంధర్
మన కౌన్సిల్ 20వ వార్డు కౌన్సిలర్, ఆయన కౌన్సిల్ హాల్లో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఏలెత్తి చూపించినందుకు వైసీపీ గోండాలు ఎంత అరాచకంగా కొట్టి దాడి చేయడం జరిగిందో మనందరికీ తెలుసు. ఇవన్నీ మర్చిపోదామా? ఇవన్నీ అట్టున్నర పెట్టాలా లేదా? వీళ్ళందరికీ పెట్టాలంటే ఎవరు ఉండాలి? మనకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య గారు ఉండాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించేదాని కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరగబడేదాని కోసం, ఈ సమాజాన్ని చైతన్యం చేసే దాంట్లో, ఈ సమాజాన్ని మేల్కొల్పే దాంట్లో మొట్టమొదటి వ్యక్తిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడు. కాబట్టి ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోజు ఈ సమావేశానికి ఇంతమంది, ఇన్ని వేల మంది మనం ఇక్కడ అందరం కూడా సమావేశమయ్యాం. అలానే 2019లో మనం ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత ఈ సమాజంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు, సమాజంలో వితంతువులు, వికలాంగులు ఎంతో మంది ఉన్నారు. పార్టీ పేరు చెప్పు, కులం పేరు చెప్పు, వర్గం పేరు చెప్పు ప్రభుత్వంగా ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల. వీరు ఇంటింటికి మనందరం కూడా తిరుగుతున్నప్పుడు ఈ ప్రభుత్వం కక్ష కట్టి నాకు ఇవ్వలేదా అంటే తన సొంత నిధులతో ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో కొన్ని వందల మందికి తన సొంత డబ్బులతో ఈ రోజు పరిశీలిస్తున్నారు. ఇదే ఆలపాటి రాజా గారికి సీట్ ఇస్తేనే తెనాలి నియోజకవర్గంలో గెలుస్తుంది. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పొల్లారావు గారు జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జిల్లా నాయకత్వాన్ని పిలిచింది. దాంట్లో నేను ఉన్నా. ఇక్కడ నారాయణ మనోహర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఈ బూతుల్లో గొడవలు జరుగుతున్నాయి, రేపు ఎలక్షన్ జరుగుతుంది, మా పరిస్థితి ఏందని నేను నిలదీసే బాబు గారిని, పలానా బూతులు అని చెప్పి ఆయన నోట్ చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి నోట్ చేసుకుని ఎలక్షన్ రోజు కరెక్ట్ గా 3 గంటలకి నాకు ఫోన్ చేశాడు, ఏ బూత్ లో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అని. పలానా చంద్రరామాయణ స్కూల్ బూత్ లో గొడవ జరుగుతుందంటే పోలీసు వారికి మాకు అనగానే అప్పుడు యూత్ పట్టి చుక్కపల్లి వెంకటేశ్వరం మన వాళ్ళందరినీ కవర్ చేసి పంపించిన వ్యక్తి. ఆయన నాయకుడు, కార్యకర్తల మనోభావాల గురించి బాగా తెలిసిన నాయకుడు మన నారా చంద్రబాబు గారు. ఆ నాయకత్వంలో మనం పనిచేస్తూ ఇంతకాలం వచ్చాం. ఇంతకన్నా ముందు మీకు ఒకటి చెప్పాల్సింది ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినాక అన్నాబోతు సత్యం గారికి తెనాలి సీట్ ఇచ్చారు. తెనాలి సీట్ ఇచ్చినప్పుడు చాలా ఉధృతంగా ఉంది తెనాలి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నాబోతు సత్యం గారికి మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళ కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అన్నట్టు తిరిగారు. ఆ తర్వాత రావి రవీంద్రనాథ్ గారు వచ్చారు, గోవినేని ఉమ్మ గారు వచ్చారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వచ్చారు. వీళ్ళందరికీ నిలబడింది అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే తెలుగుదేశం కార్యకర్త. తెనాలి నియోజకవర్గ పరిధిలో నూతనంగా పదవులు పొందిన పలువురు బీజేపీ నాయకులకు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెనాలి అసెంబ్లీ కన్వీనర్గా కటారి వాసుదేవనాయుడు, తెనాలి పట్టణ అధ్యక్షులుగా అడప సంపత్ రాయుడు, తెనాలి రూరల్ మండల అధ్యక్షులుగా కడియాల నందకిషోర్, కొల్లిపర మండల అధ్యక్షులుగా మునగాల కృష్ణమూర్తి ఎన్నిక కాగా వారిని పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో సత్కరించారు. తెనాలిలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా పదవులు పొందిన ప్రతి ఒక్కరూ పాటుపడాలని రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా మా గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ గారికి, అదేవిధంగా మా తెనాలిలో ఉన్న మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామకృష్ణ గారికి, పాటిబండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ గాజుల వెంకయ్యనాయుడు గారికి, ఈ అవకాశం కల్పించడానికి మార్గం సుగమం చేసిన మా గుంటూరు జిల్లా జోనల్ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి గారికి,
మరియు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసరాజు గారికి, స్వరూపరాణి గారికి, అందరికీ కూడా ముందుగా నా యొక్క ఉదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెనాలి నియోజకవర్గంలో అసెంబ్లీ కన్వీనర్గా వాసుదేవ్ నాయుడు గారిని, అదేవిధంగా పట్టణాధ్యక్షులుగా సీనియర్ నాయకులు కడప సంపత్రాయుడు గారు, అదేవిధంగా కొల్లిపర మండలం అధ్యక్షులుగా మునగాల కృష్ణమూర్తి గారు, వారు కూడా దాదాపుగా జనసంఘ్ నుంచి పార్టీలో ఉన్నారు. అదేవిధంగా తెనాలి రూరల్ మండలం అధ్యక్షులుగా కడియాల నందకిషోర్ గారు, వీరందరూ కూడా కొత్తగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ తెనాలి పార్టీ కార్యాలయంలో వీరిని సన్మానించుకోవటం జరిగింది. ఈ కొత్త టీంతో మేము తెనాలిలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని వీరందరినీ. అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె 37వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడాలని, తమ కోర్కెలు ఆమోదించి అమలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. చిన్నారి పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు గత 5 వారాలుగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య ఎల్లవేళలా అందించి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. సీఎం స్పందించి సమ్మెను విరమింపచేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఏవిఎన్ కుమారి, పావని, జ్యోతి, హసీనా బేగం, కళ్యాణి, రహేల్, చింతమ్మ, శివమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళకి 37 రోజులైనా కానీ మా సీఎం గారికి మా మీద జాలి కలగట్లేదేమో. మరి సంక్రాంతి అయిపోయింది, జనవరి అయిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది, అన్నీ అయిపోయినా కానీ, పండుగలన్నీ అయిపోయినా కానీ మా మీద కనికరం కలగట్లేదు. మరి మేము ఎవరి పక్షాన అయితే నిలబడట్లేదు, మేము మా పక్షానే నిలబడి పోరాడుకుంటున్నాము. ఒక్కసారి మా యందు దయించి మా విన్నపాలని వినమని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎంత సంబరాలుగానో సందడితోనో మీరు పండుగలన్నీ జరుపుకున్నారు, మేమన్నీ టెంట్లోనే జరుపుకున్నాము. మా పిల్లలను కూడా ఇక్కడే తీసుకొచ్చుకొని కనీసం మరి మాకు యోగ్యత కూడా లేకుండా చేశారు. మీరంటే మాకు చాలా అభిమానం ఉంది సార్. మమ్మల్ని మా యందు దయించి మేము అడిగినవన్నీ మాకు చేయమని కోరుకుంటున్నాం. మాకు జీతాలు పెంచాలని, మాకు అభివృద్ధి కలగాలని మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాము. మరి మేము ఎండలో కూడా మరి ఎంతగానో కష్టపడి పండగ రోజులు, పండగ దినాల్లో కూడా మేము ఎండలో పని చేసుకున్నాం. పొయ్యి ముట్టించుకొని ఇక్కడ అన్నాలు వండుకొని తిన్న రోజులు మేము ఎంతగానో అందరూ ఇళ్లల్లో ఉండి పండగలు చేసుకున్నారు. మేమైతే రోడ్ల మీద చేసుకుని పండగలు అన్నీ కూడా ఈ పందిట్లోనే మేము చేసుకుంటున్నాము. మాకు ఎప్పటికాలం నుంచో మాకు జీతాలు పెంచుతామని ఇంతవరకు పెంచలేదు. పక్క రాష్ట్రాల వాళ్ళు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వమని మేము ఎంతగానో అడుగుతున్నాము. అయినా కానీ మమ్మల్ని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని స్పందించట్లేదు. ఎట్టయినా కానీ మాకు జీతాలు పెంచాలని, మాకు ఇట్లాగే కావాలని, ఇంకా మేము అభివృద్ధి కావాలని, ఇంకా ఉగ్రత చేయాలని మేము అనుకుంటున్నాము. కొత్తగా చర్చలకు పిలుస్తున్నారే కానీ సరైన చర్చలు జరపటం లేదు. అయితే స్టీల్ ప్లాంట్ వాళ్ళు 37 మంది నిరాహార దీక్షలు చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోతే కానీ వాళ్ళ హక్కులు సాధించుకోలేకపోయారు. అలాగే మేము కూడా మా ప్రాణాలు కోల్పోయిన దాకా కూడా ఈ ప్రభుత్వం చలనం ఉండేటట్టుగా అనిపించటం లేదు. ఈరోజు విజయవాడలో నిరవధిక దీక్షలు కూర్చోవడానికి పిలుపునిచ్చారు. అయితే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే ఎంత దారుణంగా అంటే చేయడానికి వీలు లేదు. అసలు అక్కడికి వెళ్ళే నాయకులు కాకుండా వెళ్లకుండా ఉన్న ఇతర నాయకులకు కూడా అరెస్టులు వారెంట్లు ఇచ్చారు. ఇది చాలా దారుణం అండి. అంటే ఈ ప్రభుత్వంలో ఎవరి హక్కులు వాళ్ళు సాధించుకోవడానికి పోరాటం చేసే హక్కు కూడా లేదా అన్నట్టు ప్రవర్తిస్తుంది గవర్నమెంట్. దీన్ని మేము ఖండిస్తున్నాం. విజయవాడలో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మెకు వెళ్లనీయకుండా సిఐటి నాయకులను అడ్డుకోవడం నిరంకుశ చర్య అని షేక్ హుస్సేన్ వలీ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు పరచాలని 37 రోజులుగా అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తుంటే వారికి సిఐటియు నాయకులు మద్దతు తెలపకుండా ముందస్తు నోటీసుల ద్వారా అడ్డుకోవడం దారుణమని, ప్రభుత్వం ఇటువంటి విధానాలు మానుకోవాలని హుస్సేన్ వలీ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ సమస్యల పరిష్కారం కానందువలన అంగన్వాడీ వాళ్ళు ఈరోజు నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష పూనుకున్న సందర్భంగా జిల్లా మొత్తం మీద అక్కడికి సిఐటి నాయకులు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడం చాలా నిరంకుశ చర్య. రాత్రిపూట పోలీసులు ఇళ్ల దగ్గరికి వచ్చి నోటీసులు ఇవ్వడం, ఆఫీసులకు వచ్చి నోటీసులు ఇవ్వడం ఇలా చేస్తున్నారు. అలాగే తెనాలి పట్టణంలో కూడా వచ్చి మీరు రేపు విజయవాడ వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ వెళ్తే మీ మీద చర్య తీసుకున్నామని చెప్పి నోటీసు ఇచ్చేయడం జరిగింది. ఇది చాలా
దారుణమైన విషయం చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. మేము ఎప్పుడో జూలై నెల ఎన్నికలైన తర్వాత జూలై నెల నుంచి పెంచుతామని చెప్పి బొత్స గారు చెప్పడం, అంటే జూలై దాకా ఏప్రిల్ మేలో ఎన్నికలు రాబోతున్నాయి. ఏప్రిల్ మేలో ఎన్నికల్లో ఎవరు వస్తారో ఎవరు రారో కూడా తెలియని పరిస్థితి. అంగన్వాడీ వాళ్ళు నిరవధిక నిరాదీక్ష చేస్తుంటే సిఐటి నాయకులు ఎవరు కూడా దానికి వెళ్ళడానికి వీలని చెప్పి వచ్చి నోటీస్ ఇవ్వడం కూడా చాలా దారుణం. ప్రభుత్వం ఇలాంటి విధానాలు విడనాడాలి. ఎందుకంటే కార్మిక వర్గం ఏ కార్మిక వర్గమైనా తమ సమస్యల కోసం ఆందోళన పడడం చేస్తున్నప్పుడు సిఐటి దానికి అనుగుణంగానే వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటుంది. వ్యాపారస్తులు వారి షాప్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఆరుబయట పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా బుధవారం ఆమె పట్టణ 35 వార్డులో పర్యటించారు. గంగానమ్మ గుడి వద్ద గల డ్రైన్లను ఆమె పరిశీలించారు. డ్రైన్లలో పెరిగిపోయిన సీల్డ్ను పురపాలక సిబ్బంది తీయించి వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యర్థాలను సైడ్ డ్రైన్లలో ఎక్కువగా పడవేయడం కారణంగా మురుగునీటి పారుదల సరిగా లేదని వాటిని సిబ్బందిచే తొలగింపు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా వ్యాపారస్తులు వారి షాపుల్లో వచ్చే వ్యర్థాలను కాలువల్లో పడవేస్తున్నారని, అలా వేయకుండా పురపాలక సిబ్బందికి అందించాలని కోరారు. అదేవిధంగా వ్యాపార అవసరాల నిమిత్తం రోడ్డును ఆక్రమించుకుంటున్నారని, దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చైర్పర్సన్ రాధిక తెలిపారు. పట్టణ అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. గత కొన్ని వార్డులు తిరగడం జరిగింది. అలానే ఈ వర్కర్స్ స్ట్రైక్ మూలాన ఆగిపోవాల్సి వచ్చింది. అది ఈ రోజున 35వ వార్డు 35వ వార్డు గంగానమ్మ గుడి వద్ద ఆ బజారు స్కిల్ట్ తీయడం జరుగుతుంది. అలానే ఈ షాపులు వాళ్ళకి దయచేసి చెప్పడం ఏంటంటే, షాపుల ముందల కవర్లు, బాటిల్స్, కొబ్బరి బొండాలు ఇలా ఏటాన వాటర్లు కాకుండా ఆగిపోవడం జరుగుతుంది. అది మీకే ఇబ్బంది. ఈ దోమల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. అది కొంచెం గమనించి మీరు మా వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అందజేయాలని కోరుకుంటున్నాను. అలానే ఈ బళ్ళు రోడ్డు మీద టిఫిన్ బళ్ళు కానీ ఇలా పెడతాన బళ్ళు రోడ్డు మీద ఆక్రమించుకోవడం జరుగుతుంది. మీరు ప్రజలకి ఇబ్బందిగా కాకుండా ఉండాలని కొంచెం మీరు గమనిస్తారని కోరుకుంటూ, ముందు రోజు వార్డు అన్ని పర్యటించడం జరుగుతుంది, అన్ని సిల్ట్ తీయడం జరుగుతుంది. మధ్యలో ఈరోజు గ్యాప్ రావడం జరిగింది. ఏంటంటే వర్కర్ స్ట్రైక్ వలన మధ్యలో కొంతవరకు గ్యాప్ జరగడం వలన ఈ వార్డుల్లో ఏమవుతుందంటే, ఎన్నిసార్లు చెబుతున్నాం మన షాపులలో వాళ్ళకి కానీ వీళ్ళు కవర్లు, మన థమ్స్అప్ బాటిల్స్ అన్నీ కాలువలు వేయడం జరుగుతుంది. మరి గంగానమ్మ గుడి రోడ్లో అయితే ఈ కలవట్టు బాగా డౌన్ అయిపోయి నాపరాళ్ళు వేసేసి వాళ్ళ అవసరం కోసం బాగా కింద వరకు వేసేస్తున్నారు రాళ్ళు. దానివల్ల ఏమైంది, బాటిల్స్ గిట్స్ బాగా ఎక్కువగా సిల్ట్ పెరిగిపోయి బాగా ఇబ్బందిగా అవుతుంది. ఈరోజు హరియాణం గారు, మా కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు అందరూ కలిసి గంగానంపేట గుడి రోడ్డు అక్కలవారి రోడ్డు పెడతాం జరిగింది. దీనిలో సిల్ట్ మొత్తం సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి సీటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కే కేటాయించాలి. బుధవారం జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో వెల్లడించిన నాయకులు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.